వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా పరిధిలోని ఇందోలు గ్రామంలో భూ వివాద నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదం కారణంగా ఒక యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తమవుతుంది. బాధిత కుటుంబం సభ్యులు తమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఈ భూ సమస్యను అధికారులు నిష్పక్షపాతంగా విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. భూ వివాదం కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు వార్తను ప్రచురించిన అనంతరం మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇందోలు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి మా ప్రతినిధికి ఫోన్ చేసి ఎక్కడ ఉంటావు, ఏంటి చెప్పు అంటూ బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటన జర్నలిస్టులలో ఆందోళన కలిగిస్తుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం అశోక్ కుమార్ భార్య గ్రామంలో వార్డు మెంబర్గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ భూ వివాదానికి అతనికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా వార్త రాసినందుకు మీడియా ప్రతినిధిని ఫోన్ ద్వారా బెదిరించడం సరైంది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అని, అలాంటి సమయంలో జర్నలిస్టులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని, జర్నలిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మరియు బాధిత కుటుంబం కోరుతున్నారు. ఇచ్చినాక ఖాళీ స్థలం మొత్తం నీరాటాన్ని ఇచ్చాడు సార్. 225 గజాలు ఫస్ట్ రాసినాక మళ్ళీ ఖాళీ జాగా అంటే ఎట్లా మరి గ్రామకంఠం ఏంది, నీ స్థలం ఏంది? ఇప్పుడు గ్రామకంఠం అంటే ఇప్పుడు హనుమాన్ల కాడికి వెళ్ళి ఇప్పుడు కొన్నదాకా గ్రామకంఠం ఉన్నది. అన్ని ఇంట్లో గ్రామకంఠం అన్ని తీసుకురామా విడిచిపెడతాం. మరి దాని ఏమున్నది? ప్రాబ్లం వచ్చింది రామ్లో వస్తా సార్, అన్ని దగ్గర వస్తుంది, రాకుండా ఎట్లుంటది? అది కాదు మాది ఒక్కటే గ్రామకంఠం. రాజు మామూలు రాజు రాజు మామూలు చేస్తారే మా మీరు